దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన మనెల్లరను మన ప్రియుడు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దీవెనలు నిండుగా మెండుగా దేవదేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు ప్రభువా. మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ఏర్పాటును బట్టి గత కాలమంతయు మీ యొక్క కౌగిటిలో మమ్మలను కాపాడి ఈ నైనా మోషే సుఖోపవాస ధ్యాన దినములలోనికి మమ్మలను ప్రవేశపెట్టి నేటి దినమున నిన్ను ఆరాధించు భాగ్యాన్ని దయచేసినందులకై వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీరే మాకు కావలసిన ఆత్మీయమైన ఆహారమును దయచేయమని మా మంచి బోధకుడై ఉన్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి మరొకసారి మరణాత. వందనములు నీకు శోభావందన ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. దైవాత్మారాము నా తను నవ్రాలోమో నా జీవమంతయు నీతో నిండా చేరివసింపోము. నా జీవమంతయు నీతో నిండా చేరివసింపోము. దేవుడే తన దివ్య వాక్యమును మనెల్లరకు దయచేయును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యక్ష గుడారములోని దేవుని యొక్క మాటలను మనం నేర్చుకుంటూ ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి పరిక్రమలను గురించి నేర్చుకొనుచు ఉన్న వారమై ఉంటూ ఉన్నాం. మొట్టమొదటిగా మనకు కనబడేది ఆవరణము. ఆవరణములో బలిపీఠము. ఈ బలిపీఠము ఏ విధముగా యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తుంది అనేటువంటి మాటను మనం గడిచిన దినాన నేర్చుకుని వారమై ఉంటూ ఉన్నాం. రెండవదిగా గమనించిన వారమైతే నిర్గమాకాండ గ్రంథము 29వ అధ్యాయము 4వ వాక్యము. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి. చూడండి, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే, అయ్యా నీవు యాజకులైనటువంటి నీ కుమారులను ప్రత్యక్ష గుడారములోనికి తీసుకుని వచ్చి అక్కడ వారు శుద్ధీకరించబడాలి, వారు శుభ్రపడాలి అని దేవుని యొక్క వాక్యము మనందరితో కూడా మాట్లాడుతూ ఉంది. దేవుడు చెబుతూ ఉన్నాడు, ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గంగాళము అద్దము వలె సానపెట్టబడిన ఇత్తడితో పోయబడినది. ఈ గంగాళం ఎలా కనబడుతూ ఉంది అంటే అద్దము వలె కనిపిస్తూ ఉంది. కానీ దీనిని దేనితో తయారు చేశారు అంటే ఇత్తడితో ఈ గంగాళమును తయారు చేశారు. చూడండి, ఇది
ప్రత్యక్ష గుడారమునందు శుద్ధీకరించుటకు ఉపయోగించేవారు. దేనికి ఉపయోగించేవారటండి? ఇది ప్రత్యక్ష గుడారమునందు. చూడండి, వాక్యములో మీరు చూశారు, అయ్యా అహరోను నీ కుమారులను ప్రత్యక్ష గుడార ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి అక్కడ వారిని ఏం చెయ్యి? శుద్ధీకరించు. ఎందుకంటే వీరు పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాలి అంటే వీరు ఇక్కడ శుద్ధి చేయబడాలి. అమ్మా, పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాలి అంటే ఇక్కడ వీరు శుద్ధి చేయబడాలి అని ఈ మాటలను మనం గమనించగలం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ ప్రత్యక్ష గుడారములో కరుణాపీఠమును తయారు చేయడానికి, మందసమును తయారు చేయడానికి, ధూపవేదికను, సముఖపు రొట్టెల బల్లను, అంతేకాకుండా ద్వీప వృక్షమును, బలిపీఠమును, వీటన్నిటినీ చేయడానికి దేవుడు కొలతలిచ్చాడు. ఎంత కొలత, ఏ విధమైనటువంటి, ఎంత హైట్ ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత పొడవు ఉండాలి అని ప్రతిదీ కూడా దేవుడు కొలతలను ఇచ్చిన వారై ఉంటూ ఉన్నారు. కానీ ఈ గంగాలానికి మాత్రం కొలతలు అనేటివి లేవు. చూడండి, గంగాలము చేయుటకు కొలతలు దేవుడు ఇవ్వలేదు. కొలతలు దేవుడు ఇవ్వలేదు. దీనిని బట్టి వాక్యం నేర్పిస్తూ ఉన్నది, అయ్యా శుద్ధీకరణకు పరిమితి అనేది లేదు, పరిమితులు లేవు. అయ్యా వీరే శుద్ధీకరించబడాలి, ఈ పని చేసిన వారే శుద్ధీకరించబడాలి, ఈ లిమిట్లో ఉన్నటువంటి వారే శుద్ధీకరించబడాలి అనడానికి ఇక్కడ పరిమితి అనేది లేదు. ఎవరైనా సరే దేవుని యొక్క సన్నిధానములోనికి వచ్చి ఈ యొక్క గంగాలము దగ్గర ఉన్నటువంటి నీటితో శుభ్రం చేసుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, తీతు గారికి రాసినటువంటి పత్రికలో, తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించేను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, మనం అనుకుంటూ ఉన్నాం, మనం చేసాం, అయ్యా నేను నీతి కార్యాలు చేశాను, నేను మంచి కార్యాలు చేశాను, నేను అందరికీ మంచి తలపెట్టాను, ఎవరికీ కూడా ఏ హాని చేయలేదు అని మనం అనుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను. చూడండి, వాక్య భాగములో చెప్పబడుతున్నటువంటి మాట, ఈ గంగాలమట పునర్జన్మకు, పవిత్రపరచుటకు, అనుదిన శుద్ధీకరణకు సాదృశ్యముగా ఉన్నది. ఈ గంగాలం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, ఇది వాక్య భాగములో రాయబడినటువంటి మాట అండి. ఆ మాటలు పునర్జన్మకు, పవిత్రపరచుటకు, అంతేకాకుండా అనుదిన శుద్ధీకరణకు. ఏమండి, అనుదిన శుద్ధీకరణకు. పేతురు గారు ఈ మాటను రాస్తూ, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 5వ వాక్యములో ఆయన అంటాడండి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో గమనించిన వారమైతే ఈ మాట వినండి. యేసుక్రీస్తు ద్వారా
దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. ఒకప్పుడు యాజకులైనటువంటి వారు ఆత్మ సంబంధులుగా ఉండి దేవుని యొక్క సన్నిధానములో ఈ బలిపీఠము దగ్గర బలులను అర్పించేవారు. ఎవరు మాత్రమే అర్పించేవారు అంటే యాజకులు మాత్రమే అర్పించేవారు. యాజకులు మాత్రమే ధూపము వేసేవారు. యాజకులు మాత్రమే సముఖపు రొట్టెలను పెట్టేవారు. యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలములో జరిగే ప్రతి పనిని కూడా చేసేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యములో రాయబడినటువంటి మాట, అయ్యా మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఎలా ఉండాలటండి? సజీవమైన రాళ్ళు. ఒక భక్తుడు రాస్తాడు కీర్తనలో, సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు, సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు, ప్రత్యేకమైన జనముగా దేవుని స్వాస్థ్యముగా, ప్రత్యేకమైన జనముగా దేవుని స్వాస్థ్యముగా. హల్లెలూయా 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 ఆమేన్. అమ్మా, వాక్యములో రాయబడినటువంటి మాట, అయ్యా యాజకులైనటువంటి వారు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు వారు ఏ విధముగా పనిచేశారో ఇప్పుడు దేవుని యొక్క సన్నిధానములో దేవుని పని చేస్తూ ఉన్నటువంటి వారందరూ కూడా సజీవమైనటువంటి రాళ్ళ వలె ఉన్నారు. ఎలా ఉన్నారండి? సజీవమైన రాళ్ళ వలె ఉన్నారు. ఈ సజీవమైనటువంటి రాళ్ళగా వారు ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు క్రీస్తు సువార్త పరిచర్య చేశారు, దేవుని మాటలు ప్రచురం చేశారు, దేవుని మాటలను తెలియచేశారు, దేవుని యొక్క సన్నిధానములో కనిపెట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, వాక్య భాగాలలో మనం గమనిస్తే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, అయ్యా అతి పరిశుద్ధ స్థలములో ప్రత్యక్ష గుడారములో పనిచేయుటకు దేవుడు యాజకులను నియమించుకున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నేటి దినాన కూడి ఉన్నటువంటి మనందరినీ కూడా ఒక పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. రాజులైన యాజక సమూహము అంటున్నాడండి. ఎవరమాట మనందరం? రాజులైన యాజక సమూహం. అక్కడ బలి నర్పించేవారు యాజకులు. అక్కడ పరిశుద్ధ స్థలములోనికి చేరి ధూపము వేసేవారు, ద్వీపములు వెలిగించేవారు, రొట్టెలు తెచ్చేవారు, వీరు ఈ పనంతా కూడా చేసేవారు యాజకులు. కానీ నేటి దినాన దేవుడు మనందరికీ ఒక మాట చెప్పాడు, మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన సజీవ రాళ్ళ వలె ఉండాలి. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, సువార్త పరిచర్య ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనం ఎవరు ఎంత చేస్తే అంత దీవెనను సంపాదించుకుంటారు. అవండి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలను గమనిద్దాం. అయ్యా, ఒకప్పుడు గంగాళము దగ్గర ఉన్నటువంటి నీటిని వారి యొక్క దేహము మీద, వారి యొక్క కాళ్ళ మీద, వారి యొక్క చేతుల మీద పోసుకుని శుభ్రపడి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేవారు కేవలం యాజకులు మాత్రమే. కానీ నేటి దినాన
క్రీస్తు ప్రభువారినందు క్రీస్తు ప్రభువారినందు బాప్తిస్మ స్నానము ద్వారా క్రీస్తు పరిచర్య నిమిత్తం వాడబడేవారు మనందరం కూడా. అర్థమైందండి? చూడండి, వాక్య భాగాలలో మనం చూస్తే నిర్గమాకాండము 30వ అధ్యాయం 20వ వచనములో ఒక మాట రాయబడి ఉంది. చూడండి, వాక్య భాగాలలో మనం గమనిస్తే, వారు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడును సేవ చేసి యెహోవాకు హోమ ధూపము నర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడును తాము చావక ఉండునట్లు ఏం చేయాలటండి? అమ్మ, ఈ మాటలను జాగ్రత్తగా ఆలకిద్దాం. బయట ఆవరణంలో గంగాళం అనేది ఉంది. యాజకులైనటువంటి వారు ఏం చేస్తారు అంటే, ఆవరణములో నుండి పరిశుద్ధ స్థలములోనికి, పరిశుద్ధ స్థలములో నుండి ఆవరణములోనికి అటు ఇటు వెళ్ళుచూ వస్తూ ఉన్నప్పుడు వారు చేయవలసినటువంటి పని ఈ వాక్యం చెబుతూ ఉంది. అయ్యా, గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూపము నర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడు తాము చావక ఉండునట్లు. ఏమండి? యాజకులైనటువంటి వారు చావక ఉండునట్లు ఏం చేయాలట? చూడండి, వీరు ఇక్కడ పని నిమిత్తమే వినియోగించబడుతూ ఉన్నారు. పని నిమిత్తమే ఏర్పాటు చేయబడ్డారు. పని నిమిత్తమే ఏర్పాటు చేయబడినటువంటి వీరు ఇప్పుడు చావకుండా ఉండునట్లు వీరు చేయవలసినటువంటి పని, వీరు శుద్ధీకరణ అనేది చేసుకోవాలి. ఎంత ప్రాముఖ్యమండి! దేవుడు చాలా ఖచ్చితంగా, ఖండితంగా వీరికి చెబుతూ ఉన్నాడు. అయ్యా, మీరు ఇక్కడి నుండి లోపలికి వెళ్తారు కదా, ఆవరణములో నుండి లోపలికి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని మీరు శుభ్రం పరచుకోండి. అంతేకాకుండా పరిశుద్ధ స్థలములో నుండి ఆవరణములోనికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోండి. ఇది ఎందుకో తెలుసా? మీరు చావక ఉండునట్లు. ఏమండి? శుద్ధీకరణ అంత ఖండితమా? ఏమండి? వాక్య భాగాలలో చెప్పబడుతున్న మాట, శుద్ధీకరణ ఇంత ఖండితమా? దేవుడు చాలా క్లియర్గా చెబుతూ ఉన్నాడు. ఏంటండి? ఈ ప్లేస్లో నుండి ఈ ప్లేస్కి రావాలన్నప్పుడు, ఈ ప్లేస్లో నుండి ఆ ప్లేస్కి వెళ్ళాలన్నా ఏం చేయబడాలి? ఇది వారికి ఒక నియమము, ఒక కట్టడ. వాక్య భాగాలలో మనం చూస్తే యోహాను సువార్తలో 15వ అధ్యాయము 3వ వచనం, మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును, తీగ ద్రాక్షావళిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదు. ఈ వాక్యంలో మనం గమనించిన వారమైతే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. అమ్మా, ఏమై ఉన్నారట? వినండి, అక్కడ వారు పవిత్రులు అవ్వాలంటే ఏం చేయాలండి? ఇక్కడ ప్రత్యక్ష గుడారములో యాజకులైనటువంటి వారు పవిత్రపరచబడాలంటే ఏం చేయాలి? చెప్పండి, ఈ మాటను చెప్పండి గట్టిగా. అయ్యా, వారు ఆవరణములో నుండి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి వారు పవిత్రపరచబడాలి అంటే వారు స్నానము చేయాలి, వారి కాళ్ళను వారి చేతులను కడుక్కోవాలి, శుభ్రం చేసుకోవాలి. కానీ ఇక్కడ యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియచేస్తూ ఉన్న మాట ఏంటో తెలుసా? నేను మీతో చెప్పిన మాటను బట్టి. ఏమండి? దేనిని బట్టి? అయ్యా,
నేను ఇప్పుడు మీతో ఏ మాటలైతే చెప్పానో వీటిని బట్టి మీరు పవిత్రులై ఉన్నారో. హల్లెలూయా. అమ్మా, ఎలా పవిత్రులమయ్యామండి మనం? చెప్పండి, ఎలా పవిత్రులమయ్యాం? నీటి ద్వారా అయ్యామా? నీటి ద్వారా అయ్యామా? కాదు. మనం వచ్చేటప్పుడు, లోనికి వచ్చేటప్పుడు కాళ్ళను శుభ్రం చేసుకుని లేదా చేతులను శుభ్రం చేసుకుని అయ్యా నేను పవిత్రునయ్యాను అని చెప్పుకుంటున్నామా? కాదు. ఎలాగా పవిత్రులమయ్యాం? ఒకప్పుడేమో అలా పవిత్రులయ్యేవారు, కానీ ఇప్పుడు వాక్యములో చెప్పబడుతున్నటువంటి మాట, నేను మీతో చెప్పిన మాటను బట్టి, యేసుక్రీస్తు ప్రభువారు ఏ మాటలైతే మనతో చెప్పారో, అంటే దేవుని యొక్క వాక్యమును బట్టి మనం ఏం చేయబడ్డామో తెలుసా? పవిత్రపరచబడ్డాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వారు పవిత్రపరచబడాలి అంటే అనుదినము ప్రతి క్షణము వారు నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. కానీ నేటి దినాన మనం పవిత్రపరచబడాలి అంటే దేవుని వాక్యముతో మనం ఏం చేయబడాలి? చెప్పండి, దేవుని యొక్క వాక్యం అనుదినము మనలో ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాలి. దేవుని యొక్క మాటలను వినేవారంగా ఉండాలి. వాక్య భాగాలలో చెప్పబడుతూ ఉన్నటువంటి ఈ మాటలను మనం గమనించిన వారమైతే విశ్వాసి జీవితంలో అనుదిన శుద్ధీకరణ అనునది దేని ద్వారా జరుగుతుంది అంటే దేవుని వాక్యము ద్వారా జరుగుతుంది. ఏమండి, అనుదినము మనం ఎలా పవిత్రపరచబడతాం, ఎలా శుద్ధీకరించబడతాం, ఎవరి ద్వారా శుద్ధీకరించబడతాం అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా మనం శుద్ధీకరించబడతాం. వాక్య భాగాలలో మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25-27 వచనాల్లో, మీరును అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, చూడండి, అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టు కొనవలనని. చూడండి, దేనితోనటండి అమ్మా? అక్కడ దేనితో స్నానం? ప్రత్యక్ష గుడారములో యాజకులు పవిత్రపరచబడడానికి దేనితో స్నానం చేసేవారు? గంగాళములో ఉన్నటువంటి నీటితో స్నానం చేసేవారు. కానీ నేటి దినాన మనము పవిత్రపరచబడాలంటే, మనము నిష్కలంకమైన వారముగా ఉండాలంటే, మనము నిర్దోషమైన వారముగా ఉండాలి అంటే, మనలో మచ్చ ఉండకుండా ఉండాలి అంటే, కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేకుండా పరిశుద్ధమైన వారముగా మనము ఉండాలి అంటే దేనితో స్నానం చేయాలట? వాక్యమును ఉదక స్నానము. చూడండి, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. వాక్య భాగములో చెప్పబడుతున్నటువంటి మాట, అయ్యా క్రీస్తు ప్రభువారు మనందరినీ కూడా పవిత్రం చేయడానికి, పరిశుభ్రం చేయడానికి, పరిశుద్ధం చేయడానికి, పవిత్రం చేయడానికి నిర్దోషమైన వారముగా, నిష్కలంకమైన వారముగా, ముడతైనను డాగైనను కలంకమైనను లేకుండా ఉండే వారముగా మనలను చేయడానికి ఆయన ఏం చేయబడ్డాడట? తన్ను తాను అప్పగించుకున్నాడు. ఏమండి, మనకు వాక్యం అనేటువంటి వాక్యాన్ని మనకు ఇచ్చి తన్ను తాను ఏం చేయబడ్డాడండి? అయితే ఎంతమందికి ఈ వాక్యం జ్ఞాపకం ఉంది? ఎంతమంది ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నారు? ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్నారు? ఎంతమందికి దేవుని యొక్క వాక్యం వారి హృదయాలలో ఉంది? వాక్యము లేకుండా మనం ఏం చేయబడలేమటండి?
పవిత్రం చేయబడలేం. అర్థమవుతుందా? అనుదినము మనం పవిత్రం చేయబడాలంటే, అనుదినము మనం శుభ్రం చేయబడాలంటే వాక్యము ద్వారా ఉదక స్నానము చేసే వారముగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగములో మనం గమనిస్తే, అయ్యా వారు తమ యొక్క చేతులను తమ యొక్క కాళ్ళను కడుగుకొనుటకు గంగాళములోని నీళ్లను వినియోగించేవారు. అయితే దేవుని యొక్క వాక్యము మన చేతులతో చేసేటువంటి పనులు ఎలాంటివో తెలియచేస్తుంది. మన నడతలో ఎలా ఉన్నాయో తెలియచేస్తుంది. మనం నడిచే మార్గము ఎలా ఉందో తెలియచేస్తుంది. ఏంటది అమ్మా? ఏంటి? దేవుని యొక్క వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే గంగాళములోని నీరు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. చెప్పండి, దేనికండి? గంగా. ఎక్కడుంది గంగాళం అసలు? చెప్పండి, పూర్తి దీన్ని మర్చిపోతారు మరలా. ఎక్కడుందండి గంగాళం? ఎక్కడుంది? ఆవరణములో. చూడండి, బలిపీఠము తరువాత ఉన్నటువంటిది గంగాళము. గంగాళం దీనికి ఏంటి పరిమితి అనేది లేదు. ఈరోజే వీరు ఈ బలిని తీసుకురావాలి, ఈరోజే వీరు తమ పాపాన్ని ఒప్పుకోవాలి అనడానికి లేదు. ఎప్పుడైనా, ఏ క్షణమైనా, ఏ గడియలోనైనా వీరు ఏం చేయొచ్చు? ఈ నీటితో శుభ్రపడచ్చు. అలాగే దేవుని యొక్క వాక్యముతో ఏ టైంలోనైనా, అయ్యో ఇది అర్ధరాత్రే, అయ్యో ఇది మధ్యరాత్రే, ఇది తెల్లవారుజామే, ఇది సాయంకాలమే, ఇది మధ్యాహ్నమే అనడానికి లేదు. ప్రతి క్షణం వాక్యం నిన్ను ఏం చేస్తుందో తెలుసా? పవిత్రపరుస్తుంది. వాక్యం నిన్ను శుద్ధీకరిస్తుంది. వాక్యం నిన్ను బలపరుస్తుంది. వాక్యం నిన్ను జీవింపచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు చూద్దాం. గంగాళములోని నీరు దేవుని యొక్క వాక్యానికి, చెప్పండి, దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. యోహాను గారు రాస్తూ 13వ అధ్యాయం 3వ వచనం, యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనం. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చాడట? ఈ మాట చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చాడట? అందుకే వాక్యం చూడాలి. ఎక్కడి నుంచి వచ్చాడటండి? తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు, తాను ఎక్కడి నుంచి వచ్చాడండి? ఆయన దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాడు. మరలా ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలండి? దేవుని యొద్దకు మరలా వెళ్ళాలి. దేవుని యొద్ద నుండి బయలుదేరి మరలా దేవుని దగ్గరకు వెళ్ళాలి. అయితే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనములో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అదే కాకుండా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో అమ్మా ఏముందటండి? ఎక్కడుందట వాక్యం? ఆదియందు వాక్యం ఉండెను. చూడండి, ఇప్పుడు మనం చదివాం కదా ఒక మాట, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియో. ఇప్పుడు వాక్యం ఎక్కడుందండి? దేవుని యొద్ద. అంటే తండ్రి యొద్ద ఉండేది ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే. ఆయనే వాక్కై ఈ లోకమునకు వచ్చిన వారై ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం చూస్తే ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి. 17వ అధ్యాయం 17వ వచనములో కూడా ఒక మాట రాయబడి ఉంది, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. చూడండి, దేవుని యొక్క వాక్యం ఏంటండి? అమ్మా, నిన్నటి దినాన ఒక మాట మీ జ్ఞాపకం ఉందో లేదో, నీతియు సత్యమును న్యాయము, అమ్మా నీతి న్యాయములు
కృపా సత్యములో. నీతి, న్యాయములు, కృప, సత్యములు ఏమై ఉన్నాయి? ఏకమై ఉన్నాయి. ఏమై ఉన్నాయి? ఏకమై ఉన్నాయి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం. నీ వాక్యమునందు వీరిని ఏం చెయ్యి? ప్రతిష్ఠ చేయి. వాక్య భాగాలలో ఈ మాటలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని మాటలను మనం చూద్దాం. గంగాళమును ఉపయోగించబడినటువంటి అద్దము వంటిది ఇది. యాకోబు గారు రాస్తూ కొన్ని మాటలు దీన్ని గురించి తెలియచేశారండి. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 22వ వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా. అమ్మ ఎలా ఉండాలటండి? మీరు వాక్య ప్రకారము. అయ్యా మీరు వినేవారుగా ఉండకూడదు. వినేవారుగా ఉంటే మిమ్మల్ని ఏం చేస్తారు? చెప్పండి. వినేవారుగా ఉంటే మిమ్మల్ని ఏం చేస్తారు? మోసం చేస్తారు. అందుకే వాక్యం చెబుతూ ఉంది, మీరు వినువారే మాత్రమే కాక వాక్యమును విని వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకుని అవతలికి పోయి తనెట్టివాడు వెంటనే మరచిపోవును కదా. ఏమండి? అద్దంలో ముఖం చూసుకొని వచ్చారు అందరూ. వచ్చేటప్పుడు అమ్మా మనం వెళ్ళేటప్పుడు ఎక్కడైనా బైక్ కానీ కారు కానీ ఆగుందనుకోండి, వెంటనే ఏం చేస్తాం? ఒకసారి మనకు అద్దం అందుబాటులో ఉండి అలా తొంగి చూసి వెళ్ళిపోతాం. ఈ ముఖ రూపం ఎలా ఉందో మనకు మరలా కొంచెం దూరం వెళ్ళాక జ్ఞాపకం ఉంటుందా? ఇప్పుడు మీరు మీ ఇళ్ళ దగ్గర అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకొచ్చారు. మీరు ఏ రూపాన్ని అయితే చూసుకొచ్చారో ఆ రూపం మీకు జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉందా? లేదు. వాక్యములో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, అయ్యా మీరు వాక్యాన్ని వింటున్నారు, కేవలం వాక్యాన్ని వినేవారుగా మీరుంటే మీరు మోసపోతారు. మీరు అలా కాకుండా వాక్యము విని వాక్య ప్రకారము ప్రవర్తించువారైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాడికి అద్దములో తన ముఖం తాను కనబడుతూ ఉంది. వాక్య ప్రకారం ప్రవర్తించడము అంటే ఈ వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకుని చూసుకుంటే నేను ఎలాంటి వాడని, నేను ఏం పనులు చేస్తూ ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను, నా సహవాసం ఎవరితో ఉంది, నా స్నేహం ఎవరితో ఉంది, నేను వేసేటువంటి అడుగులు ఎలా ఉన్నాయి, నేను చేసేటువంటి పనులు ఎలా ఉన్నాయి, నేను చేసే వ్యాపారం ఎలా ఉంది, నేను పెట్టేటువంటి ప్రతిదీ కూడా ఎలాగా ఉంది అనేది జ్ఞాపకం వస్తుంది. ఎప్పుడండి? వాక్యాన్ని విని వెళ్ళిపోయేవారుగా ఉంటే కాదు, వాక్యం విని దాని ప్రకారము ప్రవర్తించువారైతే, దాని ప్రకారము నడిచేవారైతే అప్పుడు అద్దములో మన ముఖాన్ని చూడగానే ఎక్కడ సరి చేసుకోవాలో ఎలాగైతే తెలుస్తుందో అలాగే వాక్యమును నీవు చదువుతూ ఉంటే, వాక్యమును ప్రతిరోజు కూడా నీవు ధ్యానం చేస్తూ ఉంటే నిన్ను నీవే ఏం సరి చేసుకోవాలో, ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో ప్రతిదీ కూడా మనకు తెలుస్తుంది. ఏం తెలుపుతుంది అది? దేవుని యొక్క వాక్యం. అమ్మా వాక్యాన్ని విని వెళ్ళిపోయామనుకోండి, అంతా శూన్యమే. వాక్యాన్ని విని దేవుడు నాతో ఈ మాటలు మాట్లాడాడు, దేవుడు ఇలా జీవించమని చెబుతూ ఉన్నాడు, దేవుని యొక్క కట్టడలు ఇలా ఉన్నాయి, దేవుని యొక్క న్యాయ విధులు ఇలా ఉన్నాయి, నేను ఇలాగ బ్రతకాలి అని ఎప్పుడైతే ఈ వాక్యము ద్వారా నన్ను నేను సరి చేసుకుంటానో అప్పుడు దేవునికి దగ్గరస్తున్నవుతా. ఏమండి?
ఈ గంగాళము దగ్గర చేరి నా కాళ్ళను నా చేతులను నాకు కనిపిస్తూ ఉన్నటువంటి మురికిని నేను శుభ్రం చేసుకోకుండా లోపలికి వెళితే నేను చనిపోతా. అండి, నేనేమైపోతా? చనిపోతా. కానీ వాక్యములో వాక్యాన్ని విని గ్రహింపని వారమైతే మనము కూడా ఈ లోకములో మృతిని అంతే కదండి, మృతి పొందే వారముగా జీవించుచున్నామన్న పేరు ఉన్నదే కానీ ఎలాంటి వారం అండి? మృతుడవే. ఆ భక్తుడు ఒక పాట కీర్తనలు అంటాడు, జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఎలాంటి పేరంట? జీవించుచున్నావు, కేవలం బాడీ ప్రెజెంట్. ఏమండి, అంతే. వాక్య భాగాలలో మనం గమనిస్తే దేవుడు చెబుతున్న మాటలు, అయ్యా వాక్యం దగ్గరికి మీరు వస్తే కొన్ని రెఫరెన్స్లు చెప్తాను, నోట్ చేసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28, 31వ వచనములో, మరియు యోహాను సువార్త 15:3వ వచనములో, కీర్తనాకారుడు 119వ కీర్తన 9వ వచనములో, యోహాను సువార్త 17:7వ వచనములో ఈ మాటలు వ్రాయబడ్డాయి. ఏంటో తెలుసా? నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే జీవము. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గంగాళము ఏ విధముగా శుద్ధీకరిస్తుందో, గంగాళము వారు చావక ఉండునట్లు వారిని శుద్ధీకరిస్తుంది. అలాగే మనం బ్రతికి ఉండాలి అంటే, మనం జీవించాలి అంటే, మనం సత్యం తెలుసుకోవాలి అంటే ఏముండాలండి? దేవుని యొక్క వాక్యముతో మనం ఉదక స్నానం, చెప్పండి, దేవుని యొక్క వాక్యముతో మనం ఉదక స్నానం చేయాలి. వాక్యం లేకపోతే వ్యర్థులమే, వాక్యం వినకపోతే వ్యర్థులమే, వాక్యం విని ప్రవర్తించకపోతే వ్యర్థులమే. వ్యర్థమైనటువంటి జీవితమును మనం జీవించక దేవుని యొక్క వాక్యాన్ని మన వినికిడిలో ఉంచుకుని మన హృదయములో నాటింప చేసుకుని ఫలించు భాగ్యము దేవదేవుడు మనెల్లరకును దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా తండ్రి, నీ వాక్యము నాయన మమ్మల్ని జీవింపచేస్తుంది. నీ వాక్యము సత్యము, నీ వాక్యం వెలుగై ఉంటుంది, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. కాబట్టి ప్రభువా, నీ వాక్యాన్ని మేము అనుదినము ధ్యానించే వారముగా, అనుదినము నెమరు వేసుకునే వారముగా ఉండు భాగ్యం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతా, మరణాతా, మరణాతా. దేవదేవుడే మనందరిని దీవించును గాక.